కరెక్ట్. మా రాజ్ ఠాకూర్ చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కరెంటు మీద, ఉచిత కరెంటు మీద 29,14,692 మంది రైతులకు 15,333 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత కరెంటు కోసం మా ప్రభుత్వం నిధులు వెచ్చించింది అధ్యక్ష. అదేవిధంగా రైతు బీమా, మీరు అంటున్నారు రైతు బీమా ఈ పథకాన్ని కొనసాగించినాం. 1,555 కోట్ల రూపాయలు 26,620 మంది రైతు కుటుంబాలకు ప్రీమియం చెల్లించి రైతు బీమా పథకాన్ని అమలు చేసినాం అధ్యక్ష. ఇవాళ నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష, మీరు ఎగ్గొట్టిన రైతు బంధు మేమే చెల్లిస్తుమి, మీరు ఎగ్గొట్టిన రైతు రుణమాఫీ మేమే చేస్తుమి, మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నారని మీరు చెబితే కూడా మేము ఆ వరిని ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుమి, ఉచిత కరెంటును కొనసాగించి 24 గంటలు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తుమి. ఇవాళ రైతు బీమా పథకాన్ని మేమే చేస్తాం. ఎన్నికల హామీలను ఎక్కడ అమలు చేయలేదు అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే బదులు, అరే పిల్లగాడు అయినా యువకుడు అయినా బాగా చేసినవా, మంచిగా ఉంది, ఇంకా కష్టపడు, ఇంకా కొంచెం బాగా చేయని ప్రోత్సహించినట్టు మాట్లాడవచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు వచ్చి. వారి వయసుకి వారి అనుభవానికి మేము గౌరవం ఇస్తామని కదా అధ్యక్ష. వారు ఒక్క రోజైనా ఒక్క మాట అయినా ఈ ప్రభుత్వం నన్ను అభినందించడం వారికి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే వారి కుర్చీని నేను గుంజుకున్నా కాబట్టి వారికి నా మీద కోపం ఉండొచ్చు, తప్పలేదు. కానీ ప్రభుత్వాన్ని నేను అభినందించాలి కదా అధ్యక్ష. ఇది పక్కన పెడితే వడగండ్ల వానలు గతంలో ఎన్నడూ అకాల వర్షాల వల్ల, వడగండ్ల వల్ల పంట నష్టం జరిగితే ఏ రోజు ఇయ్యలే. ఈ రోజు వడగండ్ల వానతోనే అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రాంతాలు పర్యటించి ఎకరాకు 10,000 రూపాయల లాగా పంట నష్టపరిహారం మేము అందించినాం అధ్యక్ష. అట్లా కూడా రైతులను మేము ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వారు చెప్తున్నారు ధనిక రాష్ట్రం, మీరు దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటారని. నేను కొన్ని లెక్కలు చెప్తా అధ్యక్ష. ఈ లెక్కలన్నిటిని విన్న తర్వాత ఈరోజు మనము ఊపర్ శర్వాణి అందరు పరేషాని అనేది ఉందా లేదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు అధ్యక్ష. 16 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 1956 నుంచి 2014 వరకు 58, దాదాపుగా 60 సంవత్సరాలు లెక్కేసుకొని 16 సార్లు ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం రాష్ట్రాలకు 4 రకాల అప్పులు చేయడానికి ఉంటుంది అధ్యక్ష. ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడానికి ఎఫ్ఆర్బిఎం అంటారు అధ్యక్ష. అదొక అప్పు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద వాళ్ళు పెట్టుకున్న కార్పొరేషన్స్ మీద మనం గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కార్పొరేషన్ పేరు మీద, కానీ చెల్లించేది కూడా మనమే. 3వ రకం అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కార్పొరేషన్సే తెచ్చుకున్న గ్యారంటీ ఇచ్చినా ఆ కార్పొరేషన్సే తిరిగి చెల్లించుకుంటాయి. 4వది గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు, వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. ఈ 4 రకాల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే వెసులుబాటు ఉంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు వారికి అప్పచెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 72,658 కోట్ల అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పు నికరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవి బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్, అంటే ఎస్పీవి మీద లోన్ ఉన్నా గవర్నమెంటే కడుతుంది, 11,609 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవి అండ్ సర్వ్డ్ బై దెమ్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కార్పొరేషన్లకు, తిరిగి కార్పొరేషనే కట్టుకుంటుంది. ఆ పేరు మీద 5,893 కోట్లు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా వాళ్ళే తెచ్చుకునేటి ఆ రోజు 0, 1 రూపాయి కూడా అప్పు లేదు. ఈ మొత్తం కలిపితే 3 రకాల అప్పులు కలిపినప్పుడు జూన్ 2, 2014 సభ్యులందరూ కూడా వినాలి, 90,161 కోటి అధ్యక్ష. 90,161 కోటి రూపాయల అప్పుతోని ధనిక రాష్ట్రంగా వారికి మేము అప్పచెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్రంతో కూడుకున్న తెలంగాణను మిగులు బడ్జెట్తో కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తా అధ్యక్ష.
1/12/2023 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకున్నా కానీ లెక్కలు ఆ మంత్ వరకు తీసుకున్నా. 1/12/2023 నాటికి FRBM అప్పులు 3,87,173 కోట్ల అధ్యక్ష. అంటే 3 లక్షల దాదాపుగా 20,000 కోట్లు ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై SPV బట్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోటి అధ్యక్ష. 4 నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 1/12/2023 నాడు మాకు అధికారాన్ని అప్పజెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పజెప్పిన అప్పు 6,69,257 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది కాకు 6,69,257 కోట్లు ఇది నికరంగా అప్పులు. ఇది కాకుండా వీళ్ళు ఇచ్చిపోయింది ఏంది అధ్యక్ష? పేమెంట్లు పెండింగ్ అధ్యక్ష. వీళ్ళు మేము అభివృద్ధి చేసినామని ఏదైతే చెప్తుండ్రో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటనంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు అసలు స్పీకర్ సార్ 6,69,257 కోట్లు నికరంగా వీళ్ళు చేసిన 4 రకాల అప్పులు. అదేవిధంగా పెండింగ్ బిల్స్. ఇప్పుడు ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష. ఇట్లాంటి సర్పంచులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు పెన్షన్లు ఇట్లాంటివి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 40,154 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లేర్డ్ అంటే ఈరోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ SC అండ్ ST సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. 1/12/2023 నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో వాళ్ళు ఎలుగబెట్టిందేందో ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో 90,000 కోట్లతో అప్పజెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పజెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పజెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పజెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడదు అంటారు అధ్యక్ష. ఇంకొక లెక్క కూడా చెప్తా అధ్యక్ష. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన మిత్తికి 64,768 కోట్లు కట్టిన 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోటి అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టింది 1,53,559 కోట్ల అధ్యక్ష. నికరంగా 15 నెలల్లో మేము చేసిన అప్పులకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి 4,682 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఈ రోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని కార్పొరేషన్ వైజ్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఏ కార్పొరేషన్ మీద ఎంత అప్పు తెచ్చిండ్రో మేము ఎంత కట్టినామో కూడా చెప్తే మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష. తర్వాత ఈ కాపీ పంపిస్తా మాజీ ఆర్థిక మంత్రికి. అధ్యక్ష, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 74,590 కోట్లు వాళ్ళు తెచ్చిండ్రు అధ్యక్ష. ఆనాడు 1/12/2023 నాటికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాళ్ళు 74,590 కోట్లతో మాకు అప్పచెప్తే ఈ రోజు ఆ అప్పు 68,947 కోట్లకు తగ్గింది అధ్యక్ష. నేను వాళ్ళు తెచ్చిన అప్పులోకి వెళ్ళి 5,643 కోట్ల రూపాయలు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరానికి కూడా ఈ రోజు 5,643 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 14,060 కోట్లు వాళ్ళు మాకు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు 28/2/2025 నాటికి 12,816 కోట్లు. వాళ్ళు చేసిన అప్పు నేను 1,244 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ భగీరథ అని గొప్పలు చెప్తుంటారు కదా అధ్యక్ష, 20,200 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అధ్యక్ష. వాళ్ళు నాకు అప్పచెప్పిన రోజు ఇచ్చింది ఎప్పటికీ 1/12/23 నాటికి. నేను ఈ రోజు 28/2/2025 నాటికి ఈ అప్పు 17,200 కోట్లకు తగ్గింది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష, మా బట్టి విక్రమార్క గారు చెల్లించరు. అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అప్పు చెప్పిన రోజు 6,470 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు 5,820 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. నేను 650 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు నేను పాయమాలు కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు టీజీ రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్కు వాళ్ళు 2,951 కోటి రూపాయలు అప్పు చేస్తే ఇవాళ 2,646 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 305 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు 2,352 కోట్ల రూపాయలు వాళ్ళు నాకు అప్పుతో అప్పచెప్పిస్తే ఈ రోజు 1,830 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అధ్యక్ష. 522 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ 286 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు 263 కోట్ల రూపాయలు ఉంది. 23 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గొర్రెలు బర్రెలు మేము బాగా పంచినామంటుంది కదా అధ్యక్ష, వీళ్ళు 907 కోట్ల రూపాయలతో నా కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ నాకు అప్పచెప్తే ఇవాళ 214 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ గొర్రెల పేరు మీద వీళ్ళు చేసిన స్కామ్ కు 692 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాలకు. అదేవిధంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ 125 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు అప్పు 56 కోట్లు ఉంది. దానికి 69 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 132 కోట్ల అప్పుతో నాకు అప్పచెప్తే 79 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు ఉంది. 53 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష 168 కోట్ల రూపాయలతో నాకు అప్పు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు 37 కోట్లు, అంటే 132 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్ గా 1,27,209 కోట్ల రూపాయలతో ఈ 18 కార్పొరేషన్లు నాకు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఈ కార్పొరేషన్ల పేరు మీద 1,17,109 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ 15 నెలల వీళ్ళు చేసిన అప్పులకు 10,100 కోట్ల రూపాయలు ఈ 18 కార్పొరేషన్లలో కట్టిన అధ్యక్ష. ఇంకా అయిపోలేదు అధ్యక్ష, ఇంకా ఉన్నది. అదేవిధంగా ఏవైతే ఎస్పీఎల్ కార్పొరేషన్ చేసే దాంట్లో 28/2/2025 నాటికి ఈరోజు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష పౌర సరఫరాల శాఖ 56,146 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈరోజు మేము ఇన్ని చేస్తే కూడా 57,824 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం. అదనంగా మేము చేసిన అప్పు 1,728 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1,270 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 735 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. అంటే 535 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా జిహెచ్ఎంసి
1332 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 1086 కోట్ల రూపాయల అప్పే ఉంది అధ్యక్ష. అంటే 246 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో వాళ్ళు చేసిన అప్పులకు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 103 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు 129 కోట్లు అయింది అధ్యక్ష. 26 కోట్లు మేము ఇక్కడ పెరిగింది అధ్యక్ష. తెలంగాణ